నమస్తే. పెట్రోల్ డీజిల్ రేట్లు ₹3 పైనగా పెరిగిపోయినాయి. ఎన్నికల ముందు ప్రధాని మోదీ అండ్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళంతా అసలు ఇప్పట్లో పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశమే లేదని చెప్పేసి చెప్పినప్పటికీ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో మొన్నటి వరకు ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్స్ కూడా అయిపోయినాయి. కాబట్టి ఇక ఇప్పుడు పెంచినా కానీ పెద్ద ఇబ్బంది ఏముండదు కదా. అంటే ఎన్నికల్లో పెద్దగా ఎఫెక్ట్ ఏమి చూపెట్టదు కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు తెలియకుండానే మరి ₹3 పైన పెట్రోల్ రేటు నిన్న 95.70 ఉండే, ₹95.70 ఉండే లీటర్ డీజిల్కి ₹95.70 ఉంటే అలా ₹98.96 అయింది. అంటే ₹3 పైన పెరిగింది. ఇక పెట్రోల్ రేటు నిన్నటి వరకు ₹107.50 ఉండే, ఈరోజు ₹110.89 అయిపోయింది. అంటే దర్దాపుగా ₹3.5 పెరిగింది డీజిల్ పైన అండ్ పెట్రోల్ పైన. సో ఇదంతా కూడా ఎందుకు పెంచిందట అంటే ఇప్పుడు కంపెనీలన్నీ కూడా లాస్ అయిపోయినాయట. కంపెనీలన్నీ లాస్ అయిపోయినాయి. ఉన్నటువంటి బీపీసీఎల్ కావచ్చు, అలాగే హెచ్పిసిఎల్ కావచ్చు, అలాగే ఇండియన్ ఆయిల్ సంబంధించినటువంటి కంపెనీలంతా ₹1600 కోట్ల లాసులో నడుస్తూ ఉన్నాయట. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు ₹3.5 పెంచిళ్ళు. మరి ఇప్పటికే ₹3.5 ఆగుతుందా మరి ఈ పెట్రోల్ రేట్లు పెంచినటువంటి రేట్లు? అంటే దరిదాపుగా ఈ దఫాలుగా పెంచుకుంటూ ఇంకొక 28 నుంచి ₹33 పెంచుతారట ఒక లీటర్ పైన. 30 సరే యావరేజ్ చేసుకున్నా కానీ ₹30. అంటే ₹107 ఉన్నటువంటి పెట్రోల్ రేటు ఇంకొక ₹30 పెంచితే దరిదాపుగా ఇంకొక ₹140 ఒక లీటర్ పెట్రోల్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు ₹140 ఒక లీటర్ పెట్రోలు ఆయన ఇంకొక ₹30 డీజిల్ పైన పెంచినట్టు అవుతుంటే దరిదాపుగా ₹130 అవుతుంది. ₹130 డీజిల్కి అవుతుంది. దరిదాపుగా 140 పైన ఇప్పుడు పెట్రోల్ రేట్ అయిపోతుంది. సో ఇట్లా పెంచాలన్నటువంటి దఫాలుగా పెంచాలన్నటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనికి అంతటి కూడా కారణం ఏమని చూపుతూ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి ఇరాన్ అండ్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం, హోర్మోజ్ జలసంధిని మూసివేయడం, సో పెరిగినటువంటి ముడి చమురు ధరలు, వీటన్నిటిని కూడా సాకుగా చూపుతూ రేట్లు పెంచుతున్నామని చెప్పేసి ఒక ప్రకటన కనబడతా ఉన్నది. ఇక మరి ఇప్పుడు సామాన్యులకు చాలా ఇబ్బంది. ₹30 ఇంకా పెరుగుతుంది అంటే భవిష్యత్తులో ₹100 పెట్రోల్ పోసుకున్నటువంటి వ్యక్తికి రేపటి నుంచి ₹150 కావాలి. అంటే ఇంకొక ₹50 అదనంగా ఖర్చు పెట్టుకోవాలి. బండి మీద ఆఫీస్కి పోయేటటువంటి వాళ్ళు, లేకపోతే ఏమైనా బండి మీద తిరుగుకుంటూ కూరగాయల బేరం చేసేటువంటి వాళ్ళు, చాలామంది టూ వీలర్స్ పైన, ఓన్లీ టూ వీలర్స్ అనే కాదు, కారులో వెళ్ళేటువంటి వాళ్ళు కానీ, ఆటోలు కానీ, టూ వీలర్స్ బైకులు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, ఇట్లా సో లక్షల లీటర్ల రోజుకు డీజిల్ అండ్ పెట్రోల్ వాడుతూ ఉంటారు దేశంలో. సో దీన్ని మామూలుగా మనం ₹3 కాదని మనం కొట్టిపారడానికి వీల్లేదు. లక్షల లీటర్ల వినియోగాన్ని మనం క్యాల్కులేషన్ చేసుకున్నట్టయితే ఉంటే రోజుకు ₹100 కోట్ల ఇప్పుడు మళ్ళీ పెట్రోల్ సంబంధించినటువంటి సంస్థలన్నీ, ఆయిల్ కంపెనీలన్నీ కూడా వాళ్ళ అకౌంట్లో చేరిపోతూ ఉంటాయి. ఇది సామాన్యులకి అందరికీ కూడా భారంగా మారిపోతూ ఉన్నది. మరి నిన్నటి వరకు ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కావచ్చు, తమిళనాడు ఎన్నికలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఎన్నికల సందర్భంలో ఎక్కడ కూడా పెంచలేదు. మరి దీన్ని ప్రచారం కూడా చేసుకున్నారు. బీజేపీ పార్టీ బాగా ప్రచారం చేసుకున్నది. ఏమని? దేశంలో అన్ని చోట్ల ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ, అలాగే ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా దివాలా తీసినప్పటికీ, అలాగే గ్యాస్ సంబంధించినటువంటి అన్ని దేశాలకి కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఏ కొరత లేకుండా మోదీ ప్రభుత్వం కాపాడింది, ₹1 కూడా పెంచలేదని చెప్పిండు. కానీ తీరా చూస్తే ఇవాళ ₹3 పైన ఇవాళ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినట్టుగా కనబడతా ఉంది. ఒకసారి చూసుకోవచ్చు, పెట్రోల్ అండ్ డీజిల్ సంబంధించింది, ఇది పెట్రోల్ది. ఇవాళ ₹3.39 పెంచింది ఇవాళ పెట్రోల్. ఇవాళ రేటు ₹110 ఉన్నది. ₹110.89 ఒక లీటర్ పైన ఇవాటి రేటు. ఇలా 15వ తారీఖు. సో చూసుకోవచ్చు, నిన్న 14వ తారీఖు ₹107.50 ఉన్నది నిన్నటి రేటు. ఇది ₹107.50. ఇవాళ చూసేసరికి ₹110.89 ఒక లీటర్ పైన ₹3.39 పెంచితే డీజిల్ పైన కూడా చూద్దాం. సో డీజిల్ పైన
రూపాయల పెంచిళ్ళు డీజిల్ పైన. ఇలా రేటు చూసుకున్నట్లయితే 15వ తారీఖు ఈ రోజు డేటు రూపాయల 98 ఉన్నది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నిన్నటి రేటు కనుక చూసుకున్నట్లయితే 95.70 అంటే రూపాయల 95.70 ఉన్నటువంటి నిన్నటి రేటుకి ఇయాటి రేటు కనుక చూసుకున్నట్లయితే రూపాయల 98.96 కలుపుకున్నట్లయితే రూపాయల 26 ఒక లీటర్ పైన పెంచడం జరిగింది. ఇక ఇది ఇక్కడితో ఆగేటువంటి వ్యవహారం అయితే కాదు, ఇది మళ్ళీ ఇంకా రూపాయలు 28 నుంచి ఇంకొక 33 రూపాయలు పెంచేటువంటి అవకాశం ఉన్నట్టుగా వార్తలు అయితే వస్తూ ఉన్నది. ఒకసారి చూసుకోవచ్చు. ఈ అంతా కూడా ఎందుకు పెంచిల్లాయా అంటే ఇవన్నీ కూడా ఆయిల్ కంపెనీలు రోజుకు, నెలకు కాదు, ఆయిల్ కంపెనీలు ఒక రోజుకు 1600 కోట్ల రూపాయలు నష్టాలు ఉన్నాయట. ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నష్టం కనబడలేదు, ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ నష్టం అంతా కూడా కనబడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. రోజుకు 1600 కోట్ల నష్టం. ఇరాన్ యుద్ధం కారణంగా ఏర్పడినటువంటి అనిశ్చితితో ఆయిల్ కంపెనీలు రోజుకు 1600 కోట్ల రూపాయలు నష్టపోతున్నట్లు పేర్కొన్నాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్ అండ్ హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు రోజుకు అక్షరాల 1600 కోట్ల రూపాయల చొప్పున నష్టపోతున్నాయి. ఇలాగే కొనసాగితే ఆయిల్ కంపెనీల మనుగడ కష్టమవుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపు కొనసాగే అవకాశాలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఇంకా 30 రూపాయలు పెరగాల్సి ఉన్నదట. 3 రూపాయలు పెంచిందని చెప్పేసి మనం ఇప్పటికీ గగ్గోలు పెడతా ఉంటే ఇక 30 రూపాయలు పెరిగితే ఇంకే విధంగా ఉంటుంది సామాన్యుల పరిస్థితి? అంటే 140 రూపాయలకు పైన పెరుగుతుంది అన్నట్టు. 140 రూపాయల పైన ఒక లీటర్ పెట్రోల్ ధర కాబోతా ఉంది. నష్టాలను పూడ్చుకునేందుకు భారీగా పెంపు తప్పదని కంపెనీలు అంటున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుతం పెంచిన 3 రూపాయలతో ఆగకుండా క్రమక్రమంగా పెంచే యోచనలో కంపెనీలు ఉన్నాయి. ప్రస్తుతం రెవెన్యూ గ్యాప్ 30 నుంచి 36.5% ఉందని పేర్కొంటున్నాయి. ఇది పూడ్చాలంటే కనీసం 28 నుంచి 33 రూపాయల వరకు పెరగాల్సి ఉందని చెప్తా ఉన్నారు. సో ఇది ఏదైతే రోజుకు 1600 కోట్ల రూపాయలు నష్టపోతా ఉన్నారో ఈ నష్టాన్ని పూడ్చుకోవాలంటే ఇంకా 28 నుంచి 33 రూపాయలు పెంచాలట. అంటే ఇప్పుడు పెంచిన 3 రూపాయలతో పాటు ఇంకా 30 రూపాయలు పెంచితే కంపెనీలు నష్టాలు పూడ్చుకుంటా ఉన్నాయి. కానీ సామాన్యుడి జేబులు మాత్రం చిల్లు అయిపోతా ఉన్నాయి. సో చిల్లులు పడాల్సిందే. ఈ లెక్కను చూస్తే మరికొద్ది రోజుల్లో విడతల వారీగా మోత మోగనుందని భావిస్తూ ఉన్నారు. ఇది విడతల వారీగా పెంచుతారట. ఒకటేసారి పెంచినట్లయితే ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు 3.89 వరకు పెంచాయి కంపెనీలు. ఈ పెంపు అనేది దశల వారీగా పెంచే వ్యూహంలో భాగం కావచ్చు. అయితే లాస్లను పూరించాలంటే కనీసం 33 రూపాయల వరకు పెంచాల్సి ఉంది. అయితే ఒకేసారి పెంచడం వలన ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ వచ్చే ప్రమాదం ఉండడంతో దశల వారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరల రేట్లను చేరుకోవాలంటే కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు చివరికి లీటర్కు 28 నుంచి 33 మేర పెంచాల్సి రావచ్చని కొటాక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్ అంచనా వేసింది. హోర్ముజ్ జలసంధి నుంచి చమురు రవాణాలో ఏర్పడిన అంతరాయాలు, అమెరికా ఇరాన్ ఘర్షణ వాతావరణంలో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఇండియాలో భారీగా రేట్లు పెంపుకు సిద్ధమవుతున్నట్లు చమురు కంపెనీలు పేర్కొంటాయి. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతకు ముందే పెంచాల్సి ఉండగా ఎన్నికలు ఉన్నందున కేంద్రం ధరల పెంపుకు అనుమతి ఇవ్వలేదని విపక్షాలు వాదిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ధరలు ఇప్పట్లో పెంచేది లేదని స్వయంగా ప్రధాని మోదీ కూడా ప్రకటించారు. అయితే ఎన్నికలు పూర్తయ్యాక పెంచుతారని విపక్షాలు ఆరోపించాయి. ఈ ఆరోపణలు కొట్టిపారేశారు కూడా. కానీ వాస్తవంలోకి వస్తే అందరూ ఊహించిందే జరిగింది. ఎన్నికలు హడావిడిగా పూర్తయిన సందర్భంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మొదలైంది. అయితే ఇది ఒక్క రోజుతో ముగిసేది కాదని మరిన్ని దఫాలుగా పెంపుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. చాలా మంది అన్నారు, ఒకరే కాదు, చాలా మంది ఏమన్నారంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన దగ్గర పెంచట్లేదు, ఎన్నికల్లో లబ్ధి పొందాలి, ఎన్నికల్లో విజయం సాధించాలంటే ఇలా కేంద్రం అంతా కూడా పెంచకుండా కొంత ఆపుతా ఉన్నది. ఎన్నికలు అయిపోయినటువంటి మరుక్షణమే పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరగబోతా ఉన్నాయని విపక్షాలన్నీ కూడా గగ్గోలు పెట్టినాయి. వాళ్ళు గగ్గోలు పెట్టినా నిజమైపోయినాయి. కానీ దీన్ని కొట్టిపారేసిన మోదీ కానీ బీజేపీ శ్రేణులు అంతా కూడా లేదు అట్లా పెంచేదే లేదు, అసలు ఇలా ఎన్నికలు ఉంటేంది లేకపోతే సామాన్యులకు భారం కాకూడదని చెప్పిళ్ళు. కానీ తీరా చూస్తే 3 రూపాయలతో ఆగేటట్టుగా లేదు, 30 రూపాయలకు పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఈ ఆయిల్ కంపెనీలన్నీ కూడా నష్టంలో ఉన్నాయి కాబట్టి 3 రూపాయల పైన ఇలా డీజిల్ అండ్ పెట్రోల్ రేట్లు, డీజిల్ పైన ఒక రకంగా, పెట్రోల్ పైన ఇంకొక రకంగా. డీజిల్ పైన 3 రూపాయలు 26 పైసలు, అలాగే పెట్రోల్ పైన ఇలా పెరిగినటువంటి రేటు కనుక చూసుకున్నట్టయితే 110 రూపాయలు 89 పైసలు కలుపుకున్నట్టయితే 3 రూపాయల 39 పైసలు ఇలా పెట్రోల్, ఒక్కొక్క లీటర్ పెట్రోల్ పైన ఈ ధరలన్నీ కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇంకా భవిష్యత్తులో జస్ట్ ఇంకా కొన్ని రోజులలోనే దఫాలుగా అంటే ఇంకా నెల 15 రోజుల లోపట్లనే
ఒక పెట్రోల్ రేటు లీటర్కి 140 కాబోతా ఉందనేది దీన్ని బట్టి చూస్తే మనకైతే అర్థమవుతా ఉంది. ఇప్పట్లయితే ఏ ఎలక్షన్స్ లేవు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు కాబట్టి అడ్డగోలుగా పెంచేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. రోజుకు 1600 కోట్ల రూపాయలు ఆయిల్ కంపెనీలు నష్టపోతున్నాయి కాబట్టి దఫదఫాలుగా పెంచి దీన్ని 140 రూపాయలకు చేర్చాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి.